హెల్దీ గట్టికి సంబంధించి క్యారెట్ బీట్రూట్ కంజీ ప్రిపేర్ చేస్తారంట. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్యారెట్ బీట్రూట్ కంజీకి కావాల్సిన పదార్థాలు: క్యారెట్, బీట్రూట్, ఆవాలు, బ్లాక్ సాల్ట్, కారం. క్యారెట్ బీట్రూట్ కంజీకి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సో పెద్ద ప్రాసెస్ ఇది చెప్పాలంటే కదా. కాస్త పెద్ద ప్రాసెస్ అంటే బాయిల్ చేసుకోవాలి, దాని తర్వాత 2 days ఫర్మెంటేషన్కి పెట్టాలన్నమాట. ఓకే. సో ఫస్ట్గా మనం ఏంటంటే క్యారెట్ అండ్ బీట్రూట్ కట్ చేసుకుందాం. ఫస్ట్ మనం క్యారెట్ కట్ చేసుకుందాం అశ్విని. హెల్దీ గట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో పర్టికులర్గా అంటే ఇది కొంచెం డిఫరెంట్ డిష్ అనే చెప్పాలి మనం ఇప్పుడు చేసుకునే రెసిపీ. సో ఫర్మెంట్ ఎందుకు చేసుకోవాలి అసలు? సో ఈ ఫర్మెంటెడ్ డ్రింక్లో ఏంటంటే మనకి ఫర్మెంటేషన్ అయినప్పుడు బ్యాక్టీరియా ప్రొడ్యూస్ అనేది అవుతుంది కాబట్టి ఈ బ్యాక్టీరియా మన గట్ బ్యాక్టీరియాని ఎన్హాన్స్ చేయడానికి అండ్ గుడ్ అండ్ బ్యాక్టీరియాని బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే. సో మనము రెగ్యులర్గా చూస్తూ ఉంటాం యాపిల్ సైడర్ వినిగర్స్ కానివ్వండి, కంబూజా టీ కానివ్వండి, ఇవి వాళ్ళు రేపు చాలా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే దాంట్లో ఉండే బ్యాక్టీరియా ఏదైతే యాపిల్ సైడర్ వినిగర్లో మదర్ అనే బ్యాక్టీరియా అనేది ప్రెజెంట్ ఉంటుంది కాబట్టి అది బాగా గట్ హెల్త్కి ఎన్హాన్స్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఓకే. అండ్ ఇప్పుడు మీరు చేస్తున్న రెసిపీ అనేది ఈ ఫర్మెంటెడ్ డ్రింక్ అనేది ఎప్పుడు తీసుకుంటే మంచిది? కంటిన్యూస్గా కూడా తీసుకోకూడదని చెప్పేసి అన్నారు కదా ఇది కూడా. సో మనకు చాలా కేసెస్లో చూస్తూ ఉంటాం అశ్విని, ప్రోబయోటిక్స్ చాలా మంచిది అని లైక్ సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు కదా, అది డాక్టర్ సజెస్ట్ చేసిన తర్వాతే అండ్ కోర్స్ చేసిన తర్వాతనే తీసుకోవాలి. ఎందుకంటే పర్టికులర్ కోర్స్ అనేది ఉంటుంది, ఇన్ని డేస్ తీసుకోవాలి, ఇన్ని మంత్స్ తీసుకోవాలి అని. లేదంటే అది తీసుకుంటూ ఉంటే మనకి గుడ్ బ్యాక్టీరియాని ఎన్హాన్స్ అవ్వడం అంటే బ్యాడ్ బ్యాక్టీరియా అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఆ ఇంబ్యాలెన్స్ అనేది కూడా ఉండకూడదు. ఓకే. సో లేదు అంటే బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువైపోయి గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోయినా అది కూడా ఇంబ్యాలెన్స్ కింద వస్తుంది. సో మనకి మెటబాలిజం డిజీజెస్ కానివ్వండి, లేదంటే డయాబెటీస్ అండ్ ఒబేసిటీ ఇలాంటి డిజీజెస్ కూడా గట్ బ్యాక్టీరియాకి లింక్ అయి ఉన్నట్టు స్టడీస్ అనేవి అవుతున్నాయి. ఓకే. అది కూడా అయితే బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి అండ్ కంపల్సరీ డాక్టర్ సజెషన్తోనే తీసుకోవాలి. ఎస్. సో ఈ ఫర్మెంటెడ్ డ్రింక్ వచ్చేసి ముఖ్యంగా మనము ఎర్లీ మార్నింగ్స్ కానివ్వండి, లేదంటే బెడ్ టైమ్స్లో తీసుకోవాలి. లేదు కొందరికి యాసిడిటీ ప్రాబ్లమ్స్ అలాంటివి ఉన్నప్పుడు మనం ఇలాంటి డ్రింక్స్ వచ్చేసి యాజ్ ఏ మిడ్ మార్నింగ్ అంటే ఏదైనా తిన్న తర్వాత మనం ఇది తాగితే సరిపోతుంది. ఓకే. సో నెక్స్ట్ మనము బీట్రూట్ కట్ చేసుకుందాం. సో ఫస్ట్ స్కిన్ తీసేస్తున్నాను అశ్విని. ఓకే. ఈలోపు వాటర్ పెడదాము. లైక్ కాస్త బాయిల్ అయిన తర్వాత యాక్చువల్గా బీట్రూట్ క్యారెట్ కూడా అందులోనే బాయిల్ చేయాలి. ఓకే. సో అయిపోయింది అశ్విని, మనం దీన్ని వాటర్లో యాడ్ చేసుకుని వాటర్ బాయిల్ చేసుకున్నాం. ఓకే. కట్ చేసుకున్న క్యారెట్ అండ్ బీట్రూట్ ముక్కలు యాడ్ చేస్తున్నాము. 1 teaspoon కారం వేస్తున్నాను. పచ్చి ఆవాలు వేస్తున్నాము, ఇవి కాస్త వేస్తున్నాను 1 teaspoon. ఓకే. ఎందుకు డిఫరెంట్గా ఇవి యూస్ చేస్తున్నారు? సో మనకి బ్లాక్ దానికన్నా ఈ ఎల్లో అనేవి మనకి గట్ బ్యాక్టీరియాకి ఇంకా బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఏముంటాయి దీంట్లో? సో దీంట్లో వచ్చే న్యూట్రియంట్స్ ఏంటంటే గట్ బ్యాక్టీరియాని ఎన్హాన్స్ చేస్తుంది. సో దీంట్లో కూడా మనకి ఫైబర్, ఇర్రెసిస్టెంట్ ఫైబర్ అనేది అలాంటివి ఉంటాయి కాబట్టి అది మనకి గట్ బ్యాక్టీరియాకి హెల్ప్ అవుతుంది. అదే కాకుండా ఇలాంటి హెర్బల్ ఉన్న సీడ్స్ కానివ్వండి, ఇప్పుడు కారం కానివ్వండి, బ్లాక్ సాల్ట్ కూడా యాడ్ చేస్తాం కదా, ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీగా కూడా పనిచేస్తాయి. ఓకే. సో అందుకనే మనం ఇవి యాడ్ చేసుకుంటాం. ఫస్ట్ టైం టేస్ట్ చేస్తాను. షూర్. ఎలా ఉంటుందో. సో నెక్స్ట్ వచ్చేసి నల్లుప్పు యాడ్ చేస్తున్నాము. సో ఇది మనము ఒక 5 minutes బాయిల్ చేసుకోవాలి. ఓకే. ఇంట్లో జనరల్గా ప్రిపేర్ చేసుకునే అంత ఉంటుందా? సో ఈజీగానే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మనం ఒక్కసారి ఫర్మెంటేషన్ చేస్తే దాన్ని డైల్యూట్ చేసి తీసుకోవచ్చు. సో 25:75 రేషియోలో.
ఓకే శుభం గారు 5 మినిట్స్ అయిపోయింది కదా. ఇది అయిపోయింది అశ్విని గారు. దీన్ని మనం ఏంటంటే ఒక గ్లాస్ జార్లో తీసుకోవాలన్నమాట. అలా గ్లాస్ జార్ను తీసుకున్న దాన్ని 2 డేస్ ఫర్మెంటేషన్కి పెట్టాలి. 2 డేస్. ఓకే. దాని తర్వాత మనము గ్లాస్లో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఎక్కువగా కాకుండా మనము చిన్న పోర్షన్ సైజ్లో తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు డైరెక్ట్ కన్జ్యూమ్ చేయలేకపోతే డైల్యూట్ విత్ వాటర్ అనమాట, అంటే వాటర్తో కలిపి మనము ఇది తీసుకోవచ్చు. ఓకే. సో ఫస్ట్ మీకు గ్లాస్లో సర్వ్ చేసేస్తాను. సో మనం ఇప్పుడు స్టీల్ది కాకుండా సెలీనియం అనేది యూజ్ చేస్తున్నాం. ఓకే. సో మన క్యారెట్ బీట్రూట్ కంజీ రెడీ అయిపోయింది అశ్విని. దీన్ని 2 డేస్ ఫర్మెంట్ చేసిన తర్వాత తీసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు తీసుకుంటే ఏమన్నా అవుతుందా? సో ఫర్మెంటేషన్ కాలేదు కాబట్టి దాంట్లో బ్యాక్టీరియా గ్రోత్ అనేది లేదు, బట్ మీకు టేస్ట్ అనేది అర్థమవుతుంది. ఓకే. అంటే ఇప్పుడు దాని తర్వాత కూడా ఒకలాగే ఉంటుందా టేస్ట్ అనేది? కొంచెం చేంజ్ అవుతుంది. కొంచెం చేంజ్ అవుతుంది, అంటే మనకు ఆ బిట్టర్నెస్ ఫర్మెంటెడ్ టేస్ట్ ఏదైతే వస్తుందో ఆ టేస్ట్ అనేది వస్తుంది మనకి. ఓకే. సో మనం 2 డేస్ ఆగాలి కాబట్టి రైట్నో ఇప్పుడు నా చేతిలో ఉంది కాబట్టి నేను ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. అంతకన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. క్యారెట్ బీట్రూట్ కంజీకి కావాల్సిన పదార్థాలు: క్యారెట్, బీట్రూట్, ఆవాలు, బ్లాక్ సాల్ట్, కారం. క్యారెట్ బీట్రూట్ కంజీ తయారు చేసుకునే విధానం: ముందుగా క్యారెట్ మరియు బీట్రూట్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత పొయ్యి వెలిగించి బాండీ పెట్టి వేడెక్కిన తర్వాత నీళ్లు పోసుకుని ఆ నీళ్లు వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, బీట్రూట్ ముక్కలు వేసి అలానే కారం, ఆవాలు, బ్లాక్ సాల్ట్ వేసి కలిపి అంతా ఉడికించుకుని సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, క్యారెట్ బీట్రూట్ కంజీ రెడీ.